యువతి యువకులు మత్తు పదార్థాలు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని జేసీఐ కాకినాడ పోర్టు ప్రెసిడెంట్ డాక్టర్ తనమయి రామచంద్ర పిలుపునిచ్చారు. కాకినాడ వివేకానంద పార్క్ లో జేసీఐ కాకినాడ పోర్టు ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరగనున్న జేసీఐ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జేసీఐ ఫ్లాగ్ ను జేసీఐ కాకినాడ పోర్టు ప్రెసిడెంట్ డాక్టర్ తనమయి రామచంద్ర ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన డ్రగ్స్ అవగాహన ర్యాలీని డాక్టర్ తనమయి జెండా ఊపి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువతి యువకులు ప్లకార్డులు పట్టుకుని డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ తనమయి మాట్లాడుతూ చిన్న వయస్సులో డ్రగ్స్ కు జోలికి పోకుండా భవిష్యత్తుపై దృష్టి సారించాలని అన్నారు. డ్రగ్స్ సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేసి సమాచారం అందించాలని అన్నారు. జేసీఐ కాకినాడ పోర్టు ఆధ్వర్యంలో జేసీఐ వారోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చెక్కాభద్రం, దాసరి రవితేజ, ఎస్ఎన్వి గౌతమ్, జోన్ ప్రెసిడెంట్ ఏ సంతోష్ కుమార్, రమేష్, ఎంవీఆర్ మోహన్ కుమార్, జ్యోతి శ్రీధర్, అనిరుద్ సిస్టల, జేసీఐ మెంబర్లు పాల్గొన్నారు. జేసీఐ వీక్ అని వారోత్సవాలు చేస్తూ ఉంటాం. దీంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి దాని ఇంపార్టెన్స్ గురించి చెప్తూ ఉంటాం. ఈరోజు డే 1 సెప్టెంబర్ 9. దీంట్లో ఏంటంటే జేసీఐ విజన్ అండ్ మిషన్ గురించి, యంగ్ లీడర్స్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు చేస్తున్న సేవ గురించి నలుగురికి తెలియాలి అని చెప్పి చేసే ప్రోగ్రామ్. సో ఈరోజు వచ్చి మన వివేకానంద పార్క్ నుంచి బాలచెరువు వరకు అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాకినాడలో ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం డ్రగ్స్ యూసేజ్. సో దాని గురించి అవగాహన కల్పిస్తూ ఈరోజు ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశం. సో డ్రగ్స్ వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది, మన ఫ్యామిలీస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. తెలుసో తెలియకో ఆ మాదక ద్రవ్యాల జోలికి జనాలు వెళ్తున్నారు. దాని గురించి అది వద్దు, దానికన్నా అందమైన భవిష్యత్తు ఉంది అని ఆ అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ ర్యాలీ. థ్యాంక్ యూ.